కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి అత్యధికంగా కేంద్ర నిధులు సమకూర్చామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్ సిరిసిల్ల జిల్లాల దిశ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా కొనసాగుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల అభివృద్ధికి కేంద్ర నిధులే ప్రధాన ఆధారమని అన్నారు. కరీంనగర్ అభివృద్ధి కోసం ఇప్పటివరకు 851 కోట్ల రూపాయల ఎంపీ నిధులు కేటాయించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 15,000 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు అందజేశామని, మరో 5,000 సైకిళ్ల పంపిణీకి సిద్ధంగా ఉన్నామని అన్నారు. సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లోని అంగన్వాడీ టీచర్లకు రోజువారీ నివేదికల సమర్పణకు ఉచిత ట్యాబ్లు అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సిరిసిల్ల ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తదితర అధికారులు పాల్గొన్నారు. కమిషనర్ గారు, ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ అయినటువంటి కుమరయ్య గారు, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అయినటువంటి అంజిరెడ్డి గారు, వాళ్ళిద్దరు కూడా రావడం సంతోషం. ఇతర అధికారులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. 2 జిల్లాల అధికారులు, వేదిక ఉన్నటువంటి ఇతర అధికారులందరూ కూడా, జిల్లా పరిషత్ సిఇఓ గారు అందరూ కూడా నమస్కారం. ఇది 2వసారి దిశ కమిటీ సమావేశం. మనం 92 lakhs ఇచ్చినాం. మనం దాంతోపాటు పిఎం శ్రీ 15 crores 20 lakhs ఇచ్చినాం. ఇది ఏడాదికి. ఇవాళ కరీంనగర్, మన ఉస్నాబాద్, జమ్మికుంట, వేములవాడ వచ్చింది మేడం. హుజరాబాద్, ఉస్నాబాద్, వేములవాడ, వీటికి సంబంధించి ఎన్ఎండిసి మనం ప్రపోజల్ తీసుకునే మేడం. హుజరాబాద్, జమ్మికుంట, ఉస్నాబాద్, వేములవాడ, ఎన్ఎండిసి సంబంధించి మనం దాదాపు 5 crores రూపీస్ ఆల్రెడీ మనకు సిఎస్ఆర్ శాంక్షన్ అయ్యాయి. మనం అప్పుడు ఏం చేసినామంటే